హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే గుడ్లు టమాటా వండుదామండి. ఎగ్స్ టమాటా. ఫస్ట్ ఏమో పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారా ఎలా చేద్దాము చూడండి. ఎలా చేస్తానో నచ్చితే లైక్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలంటే ఆనియన్ వేసుకోవాలండి. ఎగ్స్ చూసారా, దీనికి అంటుకోవండి ఎక్కువ. ఇలాంటి దాంట్లో వేసుకున్నప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకున్నారనుకోండి, ఎగ్ ఫ్రై బాగా అవుతుంది. చూసారా, ఎగ్గులు వేగిపోయండి. ఎగ్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. చూసారా, వేగిన తర్వాత కొంచెం ఆనియన్ వేగిన తర్వాత బాగా వేగాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఆనియన్ వేగనందుకు. ఆనియన్ వేగింది కదండి, ఇప్పుడు నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను. టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటాలో కూడా వేసుకోవచ్చు, నేను పేస్ట్ వేసేస్తున్నాను. టమాటా పేస్ట్ కొంచెం వేగాక కొద్దిగా ఉప్పు, మూత పెట్టుకున్నాం. గ్రేవీ లాగా వస్తుందని నేను టమాటా పేస్ట్ వేసానండి. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 minutes. కొంచెంసేపు చూద్దామండి ఎలా ఉందో. మూత వేసి కలుపుదాము. బాగుందండి, మగ్గిపోయిందండి. కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఈ టైంలోనే జీడిపప్పు, కొంచెం నానబెట్టానండి వేడి నీళ్ళలోనే. జీడిపప్పు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే బాగుంటుంది. కారం, ఉప్పు ఇప్పుడే వేసుకుందామండి. తగినంత కారం, సాల్ట్ అది వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. మనం కొద్ది మూత తీసి చూసుకుందాము ఎలా ఉన్నదో చూపిస్తాను. బాగుంది కదండి. ఇందులో పులుసు కూడా వేసుకోవచ్చండి, కానీ మనం జీడిపప్పు యాడ్ చేసాం కదా, పులుసులో చేసుకోకూడదు. ఇది ఇగురండి, కోడిగుడ్లు టమాటా ఇగురు, గ్రేవీ అంటారు కదా. అయిన తర్వాత కొంచెం అయిపోయింది కదండి, మధ్యలోని కొంచెం గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు ఇందులోని. నచ్చితే వేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. మసాలాలో వేసాను కదా, అవి వేయలేదు. ఇంకా మసాలా ఆ స్మెల్ అది పోవాలంటే కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. ఒక 2 minutes మూత పెట్టుకుంటే అయిపోయినట్టే. గ్రేవీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. టమాటా గుడ్లు ఎగ్స్ అండి, ఎగ్ టమాటా గ్రేవీ రెడీ అండి. డన్. చాలా బాగుంది చూడండి. అంతే, ఫినిష్, డన్. నచ్చితే లైక్ వేసుకోండి.